యువత చెడు మార్గంలో వెళ్ళి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసిన దాఖలు కూడా ఉన్నాయి. ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినా కూడా ఇప్పటి వరకు కూడా చాలా మంది కూడా కోలుకోలేని పరిస్థితి. దానికి ముఖ్యమైన కారణం కూడా పేరెంట్స్ యొక్క అవగాహన లేకపోవడం కూడా ముఖ్య కారణం. వారి యొక్క తోటి మిత్రులతో కూడా ముఖ్య కారణం జరుగుతుంది. ఒకడు చెడు మార్గంలో వెళ్తే అదే మార్గంలో నేను కూడా వెళ్ళాలని చెప్పేసి చెడును స్వీకరిస్తారు తప్ప మంచిని స్వీకరించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఈ యొక్క అవగాహన సదస్సులు ఈ యొక్క ఇక్కడే కాకుండా తన స్పెషల్ రిక్వెస్ట్ మరియు స్థానిక కాలేజీలో కానీ రైల్వే స్టేషన్ ఏరియాలో కానీ స్కూల్ లెవెల్లో కూడా పెట్టవలసిన కోరుతున్నాం సార్. ఎందుకంటే చాలా మంది టీనేజ్ వయసులో అందరూ కూడా 14 years నుంచి 25 years మాత్రమే అడిక్ట్ అవుతున్నారు దీన్ని. ఈ యొక్క ప్రోగ్రామ్స్ కూడా ముఖ్యంగా ఈ టీనేజ్ వయసు ఎక్కడెక్కడ ఉంటున్నారో వాళ్ళందరూ పిలిపించి పెట్టుబడి పెట్టాలి. అలాగే మన రామగుండంలో పట్టణంలో దుకాణ సముదాయాలు కానీ ఆటో నాయకులు కానీ వాళ్ళతో కూడా పిలిపించి పెట్టిస్తే కొంచెం అవేర్నెస్ అనేది కొంచెం పబ్లిక్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ వలన వాళ్ళకు కూడా ఏంటంటే కఠినమైన చట్టాలు ఉన్నాయి, మేము అమ్మడం వలన కూడా జైలుకు వెళ్ళే సులభంగా ఉన్నది అనేది వాళ్ళకు ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ముఖ్యంగా ఈ దుకాణ సముదాయాల వాళ్ళను కానీ ఎవరైతే స్లమ్ ఏరియాకి సంబంధించిన ఏరియాలు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి కూడా పర్సనల్గా వాళ్ళందరూ అవగాహన సదస్సు పెట్టిస్తే దీంట్లో మనం కొంతవరకు విజయం సాధించే వాళ్ళు అవుతాం సార్. తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకున్నట్టయితే చాలా బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచన సార్. ఈ యొక్క కార్యక్రమాన్ని మన వాళ్ళు కాదు కదా నెట్గా సో పర్సన్స్ ఇక్కడ గంజాయి తాగుతున్నారు సార్ అని చెప్పేసి మీకు అనుమానం ఉంటే చాలు చెప్పండి, 100 కాల్ చేయండి. మీ వివరాలు ఎవరు కూడా చెప్పరు బయటికి, వాళ్ళు గోప్యంగా ఉంచుతాం వాళ్ళ వివరాలన్నీ కూడా. ఈ విధంగా డ్రగ్స్ అలవాటే వాడు రకరకాల నేరాలు అంటే వాడు ఆ మత్తులో ఉండి ఎటువంటి ఘోరాలైనా చేస్తున్నాడు. స్పీడ్గా బండి నడిపి వేరే వాళ్ళ మరణానికి కారణమవుతున్నాడు. అదేవిధంగా వాడు దొంగతనం చేస్తున్నాడు, రకరకాల అరాచకాలు చేస్తున్నాడు ఆ మత్తులో ఉండి. ఆ మత్తులో ఉన్నప్పుడు వాడికి కాన్సెప్ట్ అంటే ఏం చేస్తున్నా అనేది విచక్షణ జ్ఞానం అనేది కోల్పోతున్నాడు. కాబట్టి ఆ మత్తుకు మనం అడిక్ట్ కాకుండా పిల్లలు స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు ఎవరైనా గుర్తిస్తే వాళ్ళని మాకు చెప్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం. ఇంకా బాగా అడిక్ట్ అయి ఉండి అసలు వాడు సిచ్యువేషన్ కోలుకునే పరిస్థితి లేకపోతే కరీంనగర్ తర్వాత చుట్టుపక్కల కూడా డీ అడిక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా పంపించేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయించి వాళ్ళని మార్చే విధంగా చేద్దాం. దీనికి ప్రతినిధులు అందరూ కూడా మీకు చేయాల్సింది ఏంటంటే మన ఏరియాలో ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్టు కానీ తాగుతున్నట్టు కానీ తెలిస్తే మాకు ఎమ్మటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళని మేము వాళ్ళ ద్వారా ఎవరైతే ఇక్కడ ఈ లోకల్లో అమ్ముతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళ మీద మాత్రం పక్కా కఠినమైన చర్యలు ఉంటాయి. ఎవరైతే అమ్ముతున్నారో తర్వాత ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారో మన దగ్గర లక్కీ కల్టివేషన్ లేదు, అంటే సాగు లేదు, ఓన్లీ కన్జ్యూమర్స్ అంటే తాగే వాళ్ళు మాత్రమే ఉన్నారు మన దగ్గర. కాబట్టి ఆ తాగే వాళ్ళ మనం అసలు ఎవరు ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరు కల్టివేట్ చేస్తున్నారు అనేది మనం కనుక్కోవచ్చు, చాలా ఈజీ. కాబట్టి మీరు ఏరియాకి మేము వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ వివరాలని గోప్యంగా ఉంచుతాం, వాళ్ళని మేము ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి ఎక్కడి నుంచి వస్తుంది అనేది సోర్స్ మేము డెవలప్ చేసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్లు కూడా పెడతాం. దీని విషయంలో ఏ ఒక్కరు కూడా మా వాళ్ళని చెప్పేసి మాకు ఫోన్ చేయడం కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ చేయొద్దు. దీని మీద చాలా సీరియస్ గా ఉంది గవర్నమెంట్ కానీ మేము కానీ చాలా సీరియస్ గా ఉన్నాం. సీరియస్ యాక్షన్స్ కంపల్సరీ తీసుకుంటాం. ఏ ఒక్కరిని కూడా ఎవరైనా కానీ వాళ్ళని విడిచిపెట్టేది లేదు. కాబట్టి అందరూ గమనించాలి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి ఆధ్వర్యంలో గంజాయి మరియు మత్తు పదార్థాల నిర్మూలనకై తీసుకున్న అవగాహన సదస్సుకు మరి మీరందరూ కూడా రావడం జరిగింది. మీరందరూ కూడా మరి ఈ పెద్దలు చెప్పే నిర్ణయాలు తీసుకొని తప్పకుండా పాటించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మరి యువత ఈ గంజాయికి అలవాటై ఒక సైకోలాగా మారి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియని పరిస్థితిలో ఉంటున్నారు. మరి వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళ కుటుంబాల పిల్లలు కానీ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా నాశనమై రోడ్డున పడతా ఉన్నారు. మరి దీనికి కారణం ఏంటంటే నిరుద్యోగం అంటే మరి ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా
ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. మరి ఈ మత్తు పదార్థాలకు అలవాటై యువత ఎంతో మంది కూడా చెడుదారిన పడతా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని దీన్ని సంపూర్ణంగా అప్పటి కమిషనర్ కావచ్చు, ఇప్పటి కమిషనర్ కావచ్చు, అలాగే వీరందరూ కూడా తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఎక్కడైతే గంజాయి గుడుంబ ఇంకా వేరే ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా మరి మీరు తెలుసుకొని మాకు కానీ ఇక్కడ మరి పోలీస్ స్టేషన్లో కానీ చెప్పి మరి వాళ్ళ జీవితాలు కాపాడాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఏంటంటే చిన్న వయసులోనే చాలా మందిని కూడా చూసినాం. ఒకరైతే మొత్తం లాస్ట్ వరకు ఇక చనిపోతారనే టైం వరకు కూడా పోయి మళ్ళీ బతికిందంటే ఆ దేవుడు బతికించిండనే అనుకోవాలి. మరి అందరు కూడా అలా గంజాయికి అలవాటు కాకుండా, మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా మనం ఒక్క నిమిషం ఆలోచించి మన కుటుంబం గురించి కానీ, మన పిల్లల గురించి కానీ, మన భవిష్యత్తు గురించి కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మరి దేశ భవిష్యత్తు మరి యువత చేతిలోనే ఉంది. మరి యువత ఈ విధంగా చెడు మార్గంలో పోతుంటే మరి మన దేశం ఏమైపోతుంది? మరి అందరూ కూడా ఆలోచించి మరి మంచి నిర్ణయం తీసుకున్నందుకు మన పెద్దలు డీసీ సార్ గారికి, అలాగే మిగతా సిఐ గారికి, అలాగే ఎస్ఐ గారికి అందరికీ కూడా ఉన్నదంటే మాట్లాడతాను. రామగుండంలో సాక్షిగా వెలిసిన రామగుండం మన మొట్టమొదటి రామగుండం పోలీస్ స్టేషన్. నక్సలైట్ ఉద్యమాలను, అజ్ఞాత ఉద్యమాలను అంతం చేసే కాడ ఇక్కడ కూడా వచ్చిన ఈ పోలీస్ స్టేషన్. వాళ్ళు ఈ పోలీస్ స్టేషన్లో చేసిన వాళ్ళందరూ కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు, కొందరు రిటైర్మెంట్ అయిపోయారు. ఈ పోలీస్ స్టేషన్కు మనందరి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం డీసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ అసలు మనం చేయాల్సిన పనులను వాళ్ళు భుజాలను వేసుకొని మనం ఎక్కచ్చింది. గంజాయి అనేది ఎక్కడి నుంచి అమ్ముతారో మనందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులు. అరటి పనులు అమ్మి నుంచి మొదలుకుంటే అనేక రకాల బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. అక్కలకైతే బాగా తెలుసు స్వశక్తి గ్రూపులు ఏం క్లీన్ జరుగుతుందని. ఖచ్చితంగా ప్రతి వార్డులో చాలా మా ఇప్పుడు లతక్క కావచ్చు, సతీష్ కావచ్చు, సలీంపి కావచ్చు, పట్టణాధ్యక్షుడు సీనన్న కావచ్చు, మీరు ఏమనుకోకపోతే మా ఓట్లు పోతాయి అని భయపడకపోతే గంజా వస్తాయని పోతాయి. ఎందుకంటే మనకు వెళ్ళేంత మనకే కదా, వాడు రోజు ఉల్లి పెడతాను మనకు తెలియదా? మన కనుక్కోవాలి తిరిగే వాడు గంజా రోజు ఉల్లి పెడతాడు పోరాడు, వాడు ఎక్కడో ఎరికే అని చెప్పాడు. వాడిని పట్టుకుంటే వాడు చెప్తాడు కదా. కాబట్టి ఇది ఇక్కడ కూర్చున్న వాళ్ళు వినిపోవడానికో కాదు, మాట్లాడడానికో కాదు, వేదిక మీద ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో బాధ్యత గల్లు వాళ్ళు మన ప్రాణాలకు రక్షణిస్తున్నారు. మరి వాళ్ళు మనకి వేరే చెప్తలేరు కదా. మన పిల్లలే గంజాయి తాగితే నాశనం అవుతుందని చెప్తాను. మన పోరాడే డ్రగ్స్ అలవాటు అయితే ప్రాణాలు కోల్పోతారని చెప్తాను. తెలియదా? ఎవరిళ్ళ పిల్లలు ఎట్లా తాగుతామో తెలియదా? కొన్ని పక్కని తెలియదా? ఎందుకు చెప్పమా? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పద్దు అనుకున్నాను. ఈ రామగుండం పోలీస్ స్టేషన్ ఎట్లయితే జాతీయ స్థాయిలో పేరుంది ఒకప్పుడు, ఈ గంజాయిలో కూడా ఇక్కడి నుంచే ఆ స్థాయికి రావాలి. సార్లు చెప్పిన దానికి మనం గమనించినప్పుడు ఈ రోజు నుంచి ఇక్కడి నుంచి మేము స్టార్ట్ కానీ ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్నది ప్రధానంగా మనకు గత 2-3 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా మరి గంజాయి ఇతరత్ర మత్తు పదార్థాలతో కూడుకొని యువత విపరీతమైనటువంటి వ్యసనాలకు లోనై అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితులను, అరాచకాలను, దొంగతనాలు,
కుటుంబ విలువలను అవగాహన రహితమైనటువంటి విధానాలతోని భయంకరమైనటువంటి వ్యవస్థను తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత పక్షం రోజుల క్రితం కూడా పూర్తి స్థాయిలో మరి తెలంగాణ మొత్తం కూడా బంగారు తెలంగాణ కావాలంటే దానికి ముందు యువత కూడా పూర్తి స్థాయిలో మరొక చక్కటి అవగాహనతోని భవిష్యత్తు మీద ఆలోచనతో కూడుకొని ఉండాలంటే వారి మత్తు వదిలించాలన్నటువంటి ఉద్దేశంతో మరి వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం గంజాయి మత్తు రహిత తెలంగాణ, ఆ తర్వాత బంగారు తెలంగాణ ఏర్పాటు చేసే దిశలో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడే మా తోటి కార్పొరేటర్లు అందరూ చెప్పారు, స్థానికంగా తీసుకున్నట్లయితే నిజమే సార్, చాలా సందర్భాలు ఇక్కడ కూడా మత్తు పదార్థాలకు అలవాటు అవుతున్నారు. దాంట్లో మా కార్పొరేటర్ గారు గౌరవనీయులు లత గారు, సలీంబాయి గారు వీళ్ళు కూడా చెప్పారు. నిజంగా వాస్తవమే, ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఏమవుతుందంటే కాంట్రాక్టులు ఇక్కడ పారిశ్రామిక విధానం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికులకు సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం అనేది కూడా ఒక కారణం. అదే పూర్తి కారణం కాదు, కాకపోతే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అవుతుంది కనుక దీన్ని గతంలో కూడా ఒకసారి అంటే మేము రాజకీయంగా మేము కూడా నిర్ణయం తీసుకున్నప్పటికీ కాస్త పోలీస్ శాఖ ద్వారా మీ సపోర్ట్ కూడా ఉంటేనే ఇది సాధ్యమైతే. కొన్ని సందర్భాలలో మాకు కూడా రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉండడం వల్ల కొన్ని మేము చేయలేకపోతాం, కానీ పోలీస్ శాఖ ద్వారా మీరు కనుక ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే ఇక్కడ యువతకు ఒక మంచి బాట వేసిన వాళ్ళు అవుతారని మేము గుర్తు చేస్తున్నాం. ఇదే సందర్భంలో తప్పకుండా ఇక్కడ స్థానిక రామగుండం వాసులుగా ఈ రామగుండం ప్రాంతంలో గతంలో ఎప్పుడు కూడా అంటే గత 4-5 సంవత్సరాల్లో కొన్ని ఈ రకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి, కానీ ఎప్పుడు కూడా శాంతియుతమైనటువంటి మార్గంలో ఇక్కడ కుల మతాలకు అతీతంగా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది మన ప్రాంతంలో. తప్పకుండా భవిష్యత్తులో కూడా తిరిగి అన్ని రకాల మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. ఇదే సమయంలో మత్తు పదార్థాలకు అలవాటు పడే మేము కూడా ఎవరో మీ దగ్గరికి రామని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాం సార్. ఎందుకంటే మేము కూడా వ్యతిరేకిస్తాం. వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కానీ మా సన్నిహితులు కానీ ఈ వేదిక మీద తెలియజేస్తున్నాం, ఎవరికి గంజాయికి తదితర సంబంధించిన కేసులు ఎవరున్నా